హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను సంతోషి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష్ ఆల్ ఇన్ వన్ ఛానల్. మనం ఈరోజు సాంబార్ ఎప్పుడు చేసినా ఒకే విధంగా రావాలి అంటే ఏం చేయాలన్నది మనకి ఈ వీడియోలో చెప్పేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనం ఎప్పుడు సాంబార్ పెట్టుకున్నా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా ట్రై చేసేయండి ఒకసారి. ఇలా చేశారంటే ఇంకెప్పుడు మీరు సాంబార్ చేసినా ఇదే విధంగా చేస్తారు. అంత బాగుంటుందన్నమాట. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కుక్కర్ తీసుకుంటున్నాను. ఆ కుక్కర్లో ఇలా ఒక గ్లాస్ తీసుకున్నానండి నేను మెజర్మెంట్ కోసం. ఇందులో 2 గ్లాసుల కందిపప్పు వేస్తున్నానండి. చిన్న గ్లాస్ మాట ఇది. అలాగే హాఫ్ గ్లాసు శనగపప్పు, అదేవిధంగా హాఫ్ గ్లాసు పెసరపప్పు కూడా వేసుకోవాలండి. ఈ 3 వేసి ఒకసారి ఇలా ట్రై చేయండి. సాంబార్ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అలాగే ఇందులో ఇది 2, 3 సార్లు బాగా వాష్ చేసుకుని వాటర్ వేసుకోవాలి. వంతుకు 2 వంతులండి. మనం మొత్తం 4 గ్లాసులకి కొంచెం తక్కువగా వేసాం కదా, 8 గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను నేను. ఇది బాగా ఉడకాలన్నమాట. దీన్ని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. మనం ఇలా ఏళ్ళు పెట్టినా సరే తెలిసిపోతుందండి. ఈ గేర్ దాకా వచ్చిందంటే సరిపోతాయి వాటర్ అన్నవి. దీన్ని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి పెద్ద బాండి పెట్టుకున్నానండి. అందులో ముందుగా అనపకాయ ముక్కలు, అలాగే గుమ్మడికాయ ముక్కలు, మీ ఇష్టం అండి. వెజిటేబుల్స్ మీరు ఏవి తింటే అది, మీకు ఏ ఇష్టమైతే ఇవి మీ ఇంట్లో ఉన్నవి. అలాగే ములక్కాడ, అలాగే నేను చిన్న ఉల్లిపాయలు వేస్తున్నానండి. మీ దగ్గర పెద్దవి ఉంటే కట్ చేసుకుని వేసుకోవచ్చు. అలాగే పచ్చిమిర్చి, క్యారెట్, ఒక క్యారెట్ తీసుకున్నానండి నేను. క్యారెట్ వేసాను. అలాగే టమాటా, అలాగే వంకాయ వేసాను. వెజిటేబుల్స్ అన్నవి ఇవే వేసాను నేను. మీకు ఇష్టమైతే ఇంకా ఉన్నవి వేసుకోవచ్చు. బెండకాయలు కూడా వేసుకోవచ్చండి. ప్రజెంట్ నా దగ్గర లేక వేయలేదు. బెండకాయలు కూడా ఉంటే వేసుకోండి. దీన్ని స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం వాటర్ వేసుకుని కాసేపు ఉడికించుకుందాం. ఒక గిన్నె తీసుకుని అందులో కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలండి. మనకి ముక్కలు ఉడికేసరికి చింతపండు అన్నది నానుతుందన్నమాట. చూడండి, ముక్కలు అన్నవి ఒక పొంగు వస్తే సరిపోతుందన్నమాట. ఈ విధంగానే ఉడికిపోతాయి. మనకి ఆనపకాయ ఉడకడం మాత్రమేనండి వాటర్ వేసింది. అలాగే మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసేసుకుందాం. ఒకసారి కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టుకుందాం. కాసేపు మరగనిద్దాం. ఈలోపు కుక్కర్ 2 విజిల్స్ వచ్చేసిందండి. ఆవిరిపోయిన తర్వాత దీన్ని కాసేపు చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. చూసారా, ఇది కూడా ఒకసారి మరుగుతుంది కదా. ఇలా మరుగుతూ ఉండగా మనం అనపకాయ ముక్క ఉడికిందో లేదో చూసుకుని, ఉడికిపోతే కనుక మనం మిక్సీ పట్టుకున్న పప్పుని వేసేసుకోవాలన్నమాట. అంతా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని, అలాగే కొద్దిగా పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని, అలాగే కొంచెం సాంబార్ పొడి 1/2 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి వేస్తున్నానండి. ఇలా మరిగేటప్పుడు వేసుకున్నారంటే మీకు టేస్ట్ బాగుంటుంది. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుని మరి కాసేపు మరగనిద్దాం. మనకి సాంబార్ అన్నది ఎంత బాగా మరిగితే అంత బాగుంటుందండి. కాసేపు మూత పెట్టుకుని దగ్గరుండి మూత పెట్టుకోండి. దగ్గరుంటేనే, లేకపోతే మూత అవసరం లేదు. మీరు మూత పెట్టుకుని పక్కకి వెళ్ళారంటే పొంగిపోతుంది సాంబార్ అన్నది. అలాగే ఈ విధంగా మరిగింది కదండి, సరిపోతుంది. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం. చిన్న మూకుల్లో ఆయిల్ వేసాను. అందులో వెల్లుల్లి రేకలు వేసాను. 10 రేకల దాకా వేసానండి. అందులోనే కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకుని కాస్త వేగనిద్దాం. ఇది కాస్త వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కూడా బాగా వేగిన తర్వాత ఇందులో ఎండు కొబ్బరి 1 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నా వేసుకోవచ్చు, లేదంటే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది. వేసుకోవడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ వేయండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసి చూడండి ఒకసారి.
చాలా బాగుంటుంది. బాగా వేగాలన్నమాట. పచ్చివాసన లేకుండా బాగా ఎర్రగా వేగాలి. చూసారా? వేగిపోయింది కదా! మనం సాంబార్లో వేసేసుకుందాం. వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇందులో ఫైనల్‌గా ఇంకో టేబుల్ స్పూన్ సాంబార్ పొడి, అలాగే కొత్తిమీర వేసుకొని కలపకుండా మూత పెట్టుకుందాం. మనకి ఆవిరికి బాగుంటుందన్నమాట ఈ విధంగానే. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని తీసారంటే గుమగుమలాడే సాంబార్ రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో కానీ, లేకపోతే ఇడ్లీలోకి అయినా చాలా బాగుంటుందండి సాంబార్ అన్నది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎప్పుడు చేసినా ఇదే విధంగా చేస్తారన్నమాట. అంత టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.